నాకు 1991 బండి వీరయ్య అనే వ్యక్తి దగ్గర నేను దాదాపు 7 ఎకరాల 14 గుంటలు భూమి కొనుగోలు చేయడం జరిగింది. పాత పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు ఉన్నాయి. అన్ని విధాల నాకు అర్హత ఉన్నది. దాని లోపల నేను దాదాపు 30 ఏళ్ళ కానించి నేను వ్యవసాయ భూమి లోపల పంటలు వేసుకొని ఉన్నా. 4 ఏళ్ల క్రితం పామ్ ఆయిల్ వేసుకున్నా. పామ్ ఆయిల్ వేసుకుంటే రాత్రి దుండగులు కొంతమంది ఇదివరకన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మన్నె చెన్నయ్య, మన్నె ప్రదీప్ చంద్ర, తర్వాత సిల్వేరు సుమను, వాళ్ళ అనుచరులు వగైరా అందరూ రాత్రి జేసీబీతోని వచ్చి నా మొత్తం ఫామ్ ఆయిల్ను దాదాపు 250 పామ్ ఆయిల్ మొక్కలు దాదాపు 4 ఎకరాల భూమి లోపల మొత్తం జేసీబీ పెట్టి నేలమట్టం చేసిండ్రు. అలాగే సీసీ కెమెరాను కూడా తీసుకుపోయినరు. నన్ను దాదాపు 3 ఏళ్ళ కాంచి ఇబ్బంది పెడుతుండ్రు. అక్కడ చెలికాడ కూడా మనం మనం అక్కడ భూమి కాడ బడి దగ్గర ఒక భూమి ఉంటే అది కూడా బినామీ ఈ సిరివేరు సుమనికి చేసి అక్కడ కూడా చాలా ఇబ్బంది పెట్టి పిల్లర్లు కూడా గులగొడితే ఎస్ఐ దగ్గరికి పోతే ఇది నీ భూమి కాదు వాళ్ళ భూమి అని ఎస్సీ ఎస్టీ కేసు నా మీదనే పెట్టిండు. అంత క్రితం కూడా ఇంకా వేరే రోకు అక్కడనే భూమిలా అది కూడా నీది కాదు 2 భాగాలు ఆయనే అని ఇంకో దాని మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు. మేము ఏది పెట్టినా కూడా ఎస్ఐ గారు పట్టించుకుంటలేరు. పట్టించుకొని వాళ్ళ మీద కేసు కడితే నాకు ఇంత ధ్వంసం అయ్యేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. వృద్ధ రైతునని చూడకుండా కూడా మొత్తం ఎన్నిసార్లు మేము పిటిషన్ ఇచ్చినా కూడా ఇది నీ భూమి కాదు అని మొత్తం ఏకపక్షంగా నా మీద బాగా ద్వేషంతో పక్షపాతంగా ఎన్ని విధాలు చేయాలనో అన్ని విధాల నన్ను హింసపెట్టి మానసికంగా హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున దయచేసి ఇప్పటికైనా ఈ దుండగులను పేర్లు చెప్పిన వారు ప్లస్ వాళ్ళ అనుసరులు వాళ్ళందరిపై న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను అందరినీ మీడియా ముఖంగా మొత్తం గ్రామస్తులను ఎస్ఐ గారిని సంబంధిత అధికారులందరినీ ప్రార్థిస్తున్నాను. కావున నా యందు దయ ఉంచి వారి మీద కేసు కట్టి చట్టరీత్యా చర్య తీసుకోవాలని నా యొక్క సుమారు ఒక 15-16 లక్షల ఆస్తి నష్టం చేసిండ్రు. చుట్టూ మొత్తం ఫెన్సింగ్ కూలగొట్టిండ్రు, గేటు కూలగొట్టిండ్రు, మొత్తం సర్వనాశనం చేసిండ్రు. అది మొత్తం 16 లక్షల వరకు అందాజ నష్టం జరిగింది. కావున దయచేసి మాకు న్యాయపరంగా చిన్న గూడూరు మనకు తెలిసిన కాంచి ఈయన భూమి సాగు చేసుకుంటాడు, ఈ చెట్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు ఈ గొడవలు ఎవరు మాదని అయితే ఇంతవరకు రాలేదు. నాకు తెలిసిన వరకు ఈయనదే ఈ భూమి, ఈయనే చేసుకుంటాను, ఈయనే మునాబాలకి ఇచ్చుకున్నాడు. నేను చూసిన వరకు అయితే ఇదే ఇక ఫస్ట్ ఈ గొడవలవుడు. ఇది ఈయన అమ్మలేదు, ఎవరికైతే ఈయన అమ్మలేదు. నాకు ఒక 20 ఏళ్ళ కాంచి అయితే పూర్తిగా తెలుసు ఈ భూమి ఈయనకు ఉన్నది. 20 ఏళ్ళ కాంచి అయితే మనకు పూర్తిగా తెలుసు. నీలం శంకరయ్య ఇది అంతా ఆయనదే, ఆయనే చేసుకుంటా అంటేనే తెలుసు. గదారికే ఎవరిది అనేది మనకు తెలియదు అంతకుముందు వివరాలు. నువ్వేం పని చేస్తావు? గొర్రెల